హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్వచ్ఛమైన కమ్మటి నెయ్యిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంట్లోనే మంచి సువాసన గల కమ్మటి నెయ్యిని చేసుకోవచ్చు. ఆ టిప్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. పాలను మంచిగా మరగపెట్టుకోవాలి. ఇలా మరిగిన పాలు చల్లారాక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మీగడ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆ మీగడ అంతా తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు మీగడ అనేది ఎక్కువ కావాలని అనుకుంటే పాలను 2 సార్లు మరగబెట్టుకోవాలి. ఇలానే నేను ఒక 10 రోజుల పాటు మీగడ తీసి ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీగడను వెన్నలాగా కన్వర్ట్ చేసుకోవడానికి 2 మెథడ్స్ చూపిస్తాను. ముందుగా మీగడ అంతా ఒక లోతు గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఒక కవ్వంతో దాన్ని చిలకాలి. మధ్య మధ్యలో కూల్ వాటర్ లేదా ఐస్ వేసుకొని ఇలా చిలుకుతూ ఉండాలి. ఇది ఒక 20-25 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న వెన్న అనేది పైకి వస్తుంది. మీకు ఇది కష్టంగా అనిపిస్తే మనం కలెక్ట్ చేసుకున్న మీగడను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టు వెన్న అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తోని అంతా కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగతా మీగడ అంతా మిక్సీ పట్టుకొని ఇలా వెన్న అంతా తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు చూపించిన ఈ 2 విధాలలో మీకు ఏది సులువుగా అనిపిస్తుందో ఆ మెథడ్ని మీరు ఫాలో చేసుకోవచ్చు. ఇలా వెన్న అంతా తీసాక ఇప్పుడు ఇది ఒక లోతైన మంద గిన్నెలోకి తీసేసుకుందాం. ఇందులో అయితే మనం నెయ్యి చేసుకోవచ్చు. ఇలా అంతా తీసుకున్నాక మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను నెయ్యి చేసే ప్రాసెస్ మొత్తం పెట్టాను, ఏం కట్ చేయకుండా. మీరు ఒకసారి మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా గ్యాస్ పైన పెట్టాక ఒక 2 నిమిషాల పాటు మనం కలెక్ట్ చేసుకున్న వెన్న అంతా కరిగి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాల పాటు మంచిగా బాయిల్ అవుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఫాస్ట్గా కావాలని హై ఫ్లేమ్లో పెడితే నెయ్యి అనేది అంత టేస్టీగా ఉండదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మరగనివ్వాలి. చూసారు కదా, మన వెన్న క్వాంటిటీ అనేది తగ్గడం స్టార్ట్ అయింది. ఇలా అంతా దగ్గరికి వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 20 నిమిషాలు అయ్యాక వెన్న నుండి నెయ్యి తయారవడం స్టార్ట్ అయింది. చూడండి, ఇలా మొత్తం వెన్న అనేది కరిగి నెయ్యిలోకి మారాలి. ఈ నెయ్యిని మరీ ఎక్కువగా మరగనివ్వద్దు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మరిగాక దీన్ని తీసేసుకోవాలి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది నెయ్యి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా జాలి లాంటిది ఏదైనా తీసుకొని దాంతో దీన్ని వడపోసుకుందాం. ఇలా నెయ్యి అంతా వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని మనం చల్లారేదాకా పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారాక నెయ్యి అనేది పూసగా మంచిగా రెడీ అవుతుంది. దీన్ని నార్మల్ టెంపరేచర్లో బయటనే పెట్టి చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని టేస్ట్ ఇంకా దాని టెక్స్చర్ అనేది పూసగా రాదు. కొంచెం చల్లారాక ఏదైనా జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాక ఇలా పూసగా మారుతుంది. అంతే అండి, ఇలా చేస్తే కమ్మటి స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.